మిథున విషయంలో దేవాకి తన పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. ఒక్క క్షణం కూడా మిథునను విడిచి ఉండడం తన వల్ల కాదు. ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది అనైతే అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మిథున గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని పూజ చేయించి పరిగెత్తుకుంటూ దేవ దగ్గరికి వచ్చి, దేవా మనం అనుకున్నది జరగాలని, మా నాన్నతో నేను చేస్తున్న యుద్ధంలో నేను గెలవాలని దేవుడికి పూజ చేయించాను అనేది చెప్పి బొట్టు పెడుతూ ఉంటే దేవ ఆశ్చర్యంగా మిథుననే చూస్తూ ఉంటాడు. ఏంటి దేవా అలా చూస్తున్నావు, నేనేంటి ఈ అమ్మాయి నా కోసం యుద్ధం చేయడం ఏంటి అనే కదా అంటూ ఉంటే అప్పుడు తన మెడలో ఉన్న తాళిని చూపించి, ఇందుకోసమే దేవా, ఈ బంధం కోసమే నేను పోరాడుతున్నాను, ఈ పోరాటంలో నేను గెలవాలని కోరుకుంటున్నాను, నీ సపోర్ట్ కూడా నాకు ఉంటే నేను ఖచ్చితంగా గెలుస్తాను దేవా అని అయితే చెప్తుందనమాట. ఇక మిథునను చూస్తూ ఉండిపోతాడు, ఏం మాట్లాడలేనమాట. అంత మంచి అమ్మాయి ఇలాంటి వెధవకి పడిపోయింది ఏంట్రా బాబోయ్, ఈ అమ్మాయి ఏ జన్మలో చేసుకున్న కర్మరా అన్నట్టు అనుకుంటూ ఉంటే ఇక దేవ ఆ చూపులకి మిథున ఏమైనా చెప్పాలా దేవా అని అయితే అంటూ ఉంటే ఇక ఆల్మోస్ట్ చెప్పేస్తా అనిపిస్తుంది. నిజంగానే దేవా నేను మిథున నేను ప్రేమిస్తున్నాను చెప్పేస్తాడు, చెప్పేబోతూ ఉంటాడు. ఇంతలో ఈ ఆదిత్య వస్తాడు. ఆదిత్య ఒక పెద్ద ఫ్లవర్ బుకే తెచ్చి, మిథున నువ్వు అనుకున్నది సాధించావు, ఇంత త్వరగా సాధిస్తావని నేను అనుకోలేదు, చాలా గ్రేట్ మిథున, అసలు ఇంకా ఇలాంటి అద్భుతాలు ఇలాంటి మంచి మంచివే నేను చూడాలనుకుంటున్నాను, ఇలాంటి ట్విస్టులు ఇలాంటి అద్భుతాలు ఇంకా మీకు ముందుకు వస్తాయి, మీరు జీవితంలో ఊహించని అద్భుతాలే మీ జీవితంలో జరగబోతున్నాయి అన్నట్టు తను ఏం చేయబోతున్నాడో చెప్తాడు. కానీ దేవాకు మాత్రం ఆదిత్య మీద ఒక రకంగా అనుమానం అయితే